ఈ ధనవంతుడు చిన్నతనంలోనే వ్యసనాలకు అలవాటు పడిపోయి ధనాన్నంతటినీ దుర్వినియోగం చేస్తూ ఉంటే కర్తవ్యతానిష్ట కలిగితే దారిలోకి వస్తాడని వివాహం చేశాడు. ఒక కొడుకు పుట్టాడు. భార్యని కొడుకుని కూడా విస్మరించి ఒక వయసు వచ్చేసిన తరువాత ఎంత భయంకరమైన వ్యసనాలు ఏర్పడవచ్చో అటువంటి వ్యసనాలన్నీ కూడా ఏర్పడిపోయి తండ్రి గారి మీద తగువుకొచ్చి ఆస్తిలో వాటా తీసుకుని ఆస్తిలో వచ్చిన వాటా అంతా కూడా పట్టుకెళ్లి వేశ్యలకు ఇచ్చేస్తే ఆ దొంగతనాలు చేస్తున్న వాడిని పట్టుకోవడానికి రక్షక భటులు ప్రయత్నిస్తే ఆ ప్రాంతం నుంచి తప్పించుకుని మెల్లిగా మారువేషంతో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసాడు. వచ్చేసి ఆ రోజుల్లో నిరతాన్నదాత కాబట్టి ఆంధ్రదేశంలో ఎక్కడ చూసినా కరువు. అందుకని మెల్లిగా వెంట చేరాడు. రోజు భోజనం చేసేవాడు, హాయిగా అడుగు మీద పడుకునేవాడు. కానీ వ్యసనాలు జ్ఞాపకానికి వచ్చాయి. ఆ వ్యసనాలు విడిచిపెట్టి ఉండలేక ఒక రోజు రాత్రి డొక్కా సీతమ్మ గారి ఇంట్లో పెరట్లో ఒక తాడు మీద ఆరేసినటువంటి పట్టు చీర తీసి మడత పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ పడుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చేతులు తొక్కాడు. వాళ్ళు లేచి పట్టు చీరెత్తుకుపోతున్నటువంటి ఈ వరహాల శక్తిని పట్టుకుని ఒక స్తంభానికి కట్టేసి సీతమ్మ గారి భర్త గారి జోగమ్మ గారు ఆమె కుమారులు కూడా అతన్ని బాగా దండించి తెల్లవారిన తర్వాత రక్షక భటులకు అప్పగిద్దామని అలాగే స్తంభానికి వదిలేశారు. తెల్లవారుజామున సీతమ్మ గారు లేచి ఏమైంది, ఈ గడబిడ ఏమిటి అని అడిగితే రాత్రి ప్రతిరోజు ఆవిడ దగ్గర అన్నం తింటున్నటువంటి ఆ వరహాల శక్తి అన్న వ్యక్తి పట్టుచీర ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు, అందుకని స్తంభానికి కట్టి కొట్టారని తెలిసి ఎంత అఘాయిత్యం చేశారు, పిల్లవాడిని కొడతారా అని ఆవిడ వెళ్ళి కట్లు విప్పి పిల్లవాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి కుంకుడు పులుసుతో పలంటి పోసి ఒళ్ళంతా నూనె రాసి భర్త గారిని పట్టు పంచెల చాకు అడిగి ఆ పిల్లవాడికి ఇచ్చి 2 కొత్త పంచెల చాకులు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి, ఏ తల్లి కన్న పెట్టవు, ఇన్ని దెబ్బలు తిన్నామని తెలిస్తే మీ అమ్మాయి ఎంత ఏడుస్తుందో, ఇంకెప్పుడు చెయ్యకురా నాయన ఇట్లాంటి పనిని దగ్గర కూర్చొని మారు 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 వడ్డించి కడుపు నిండా అన్నం పెట్టి ఆవిడ వీడ్కోలు ఇస్తూ ఉంటే ఆ వరహాల శక్తి ఆవిడ కాళ్ళ మీద పడిపోయి, అమ్మ జీవితంలో ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పుడు పనులు చేయను, ఈ 50 రూపాయలు తీసేసుకోండి, తల్లి నేను సక్రమంగా బ్రతుకుతానన్నాడు. వద్దురా ఆయన ఇచ్చింది తీసుకోను, నువ్వు మంచి పేరు తెచ్చుకో నాకు చాలు అని ఆవిడ 50 రూపాయలు ఇచ్చి పంపించారు. అంతే మారిపోయాడు.